మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన విచారణ తదుపరి ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. దాదాపు 10 రోజుల పాటు ఆయన హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు. నీటి పారుదల శాఖ ఇంజనీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే విచారించిన కమిషన్ అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. వచ్చిన అఫిడవిట్ల విశ్లేషణ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో విచారణ అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియపై జస్టిస్ పిసి ఘోష్ ఓ అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వాటిలోని సమాచారం, వివరాల ఆధారంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేయనున్నారు. బహిరంగ విచారణకు కూడా కమిషన్ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా నేటి నుంచి తదుపరి ప్రక్రియ కొనసాగించనున్నారు. బీఆర్కే భవన్లోని 10వ అంతస్తులో బహిరంగ విచారణ జరపనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కాళేశ్వరం విచారణకి సంబంధించి ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, అలాగే అసలు ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు వెంకట్? ప్రసన్న, కాళేశ్వరము విద్యుత్ కొనుగోలు అంశంలో కమిషన్లు దాదాపు 100 రోజులు నుంచి కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 100 రోజులు దాటింది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే ప్రాథమిక అంశాలన్నీ కూడా కమిషన్ కంప్లీట్ చేసింది. ఈ ప్రాథమిక విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఎవరెవరిని విచారణలో పాల్గొన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, ఏజెన్సీ సంస్థలు, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ప్రాథమికంగా విచారణ చేపట్టింది. విచారణతో పాటు వాళ్ళు కమిషన్ ముందర చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అఫిడవిట్ల రూపంలో తీసుకున్నది. ఈ వారం రోజుల పాటు ఇచ్చినటువంటి అఫిడవిట్లను కూడా పరిశీలిస్తుంది. ఇక అఫిడవిట్లు కూడా చివరి దశలో ఉన్నాయి. ఎవరెవరు ఎలాంటి అఫిడవిట్లు ఇచ్చారు, గతంలో కమిషన్ ముందు చెప్పినటువంటి అంశాలే అఫిడవిట్ల రూపంలో ఇచ్చారా, లేదా ఏమైనా చేంజ్ చేసి ఇచ్చారా, మార్చి ఇచ్చారా అనే దాని మీద కూడా పరిశీలిస్తుంది. ఖచ్చితంగా అఫిడవిట్ల రూపంలో వచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశంలో పరిశీలన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తిగా ఉంది. ఇప్పటికే ఇటు ఇరిగేషన్కి సంబంధించిన అధికారులతో పాటు కాళేశ్వరంకి సంబంధించిన ఏజెన్సీ సంస్థలు, కాంట్రాక్టర్లు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా విచారించింది. కాళేశ్వరంకి సంబంధించిన ప్రాథమికంగా టెక్నికల్ అంశాలన్నీ కూడా విచారణ కంప్లీట్ చేసి ఉంది ఇప్పటివరకు. ఇక అఫిడవిట్లో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చినటువంటి అంశాల ప్రకారంగా నెక్స్ట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, లేదా గత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వీళ్ళకు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంలో ఇటు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో కమిషన్ని సవాల్ చేస్తూ హైకోర్టు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. అటు విద్యుత్ కొనుగోలు అంశంలో అటు కమిషన్, ఇటు గత ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వా నేనా అన్నట్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం అంశంలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. కేసీఆర్కు, ఇటు హరీష్ రావుకి ఇద్దరికి నోటీసులు ఇస్తుందా, లేదా ఇస్తే వివరణ కోరుతుందా? విద్యుత్ కొనుగోలు అంశంలో హైకోర్టుకు వెళ్ళారు కేసీఆర్. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం కమిషన్ కనుక నోటీసులు ఇస్తే కేసీఆర్ స్పందన ఏ విధంగా ఉంటుంది, ఆయన కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటివరకు కమిషన్ పూర్తి చేసినటువంటి ప్రాథమిక విచారణ మొత్తం కూడా టెక్నికల్ అంశాల మీదనే ఉంది. ఇప్పుడు వచ్చిన అఫిడవిట్ల ఆధారంగా నెక్స్ట్ విచారణ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 100 రోజులు కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇంకొక 60 రోజుల సమయం ఇచ్చింది ప్రభుత్వం. ఈ లోపల బహిరంగ విచారణ అంటే ఎవరైతే ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్నారో వీళ్ళందరినీ పిలిచి బహిరంగ విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు విజిలెన్స్ రిపోర్టు, అట్లనే ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్స్ కూడా కమిషన్ ముందుకు ఈ నెలలోనే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాని ఆధారంగా కూడా మళ్ళీ ఆర్థిక అంశాలపైన కూడా కమిషన్ విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది ప్రజా సంపద, కేసీఆర్ సొంత డబ్బు కూడా కాదు. ఖచ్చితంగా ప్రజా సంపద
కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టారు కాబట్టి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైంది కాబట్టి మేడిగడ్డ ఇటు సుందిల్లా అన్నారం ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయి. దాన్ని ఇప్పటికే మరమ్మతులు చేపడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏ విధమైనటువంటి విచారణ కొనసాగుతుంది, ఆర్థిక అంశాల మీద అయితే కమిషన్ ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ యాంగిల్లో నోటీసులు కనుక ఇస్తే విచారణకు హాజరవుతారా, మళ్ళీ కమిషన్ సవాల్ చేస్తూ కోర్టుకు మెట్లెక్కుతారా అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మరో దశ ఈ నెల 19 వరకు మరొక దశగా విచారణ అయితే చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 100 రోజుల్లో ఈ ప్రాజెక్టు 100 రోజుల్లో సరిపోదు కాబట్టి మరొక 2 నెలలు గడువు కావాలని ఇప్పటికే కమిషన్ కోరడంతో ప్రభుత్వం కూడా 2 నెలలు గడువు పెంచింది. ఈ 60 రోజుల్లో ఇప్పటికే టెక్నికల్ అంశాలు పూర్తయ్యాయి కాబట్టి వచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఎవరెవరికి మళ్ళీ నోటీసులు ఇవ్వాలి అనేది స్పష్టంగా కమిషన్ ఇప్పటికే తెలిసి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ ఎవరికి ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది. వాటితో పాటు ఆర్థిక అంశాలు ప్రాజెక్టు ప్రాథమిక దశలో ఎన్ని కోట్లు బడ్జెట్కు అప్పుడు రూపొందించారు, ఆ తర్వాత కాళేశ్వరం పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు ఎన్ని కోట్ల బడ్జెట్ అయ్యింది, అది నిర్వీర్యం అవ్వడానికి కారణం ఏంటి, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారనే దాని మీద కూడా ఆర్థిక అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వైపుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే టెక్నికల్ అంశాలకు సంబంధించిన ఇప్పటికే చాలామందిని విచారించిన కమిషన్ ఒక పొలిటికల్ యాంగిల్ అంటే ఇప్పటికే ఎక్స్పర్ట్కు సంబంధించిన విచారణ కూడా చేపట్టింది. పొలిటికల్ యాంగిల్ మాత్రమే మిగిలి ఉంది. దాంతోపాటు ఆర్థిక అంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ ఆర్థిక అంశాలపైన కూడా దృష్టి పెట్టి ఈ 60 రోజుల్లో పూర్తిగా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.